చిన్నస్వామి స్టేడియానికి లక్షలాది మంది అభిమానులు 12 గంటల్లోనే రావడం వెనుక కేవలం 18 ఏళ్ల నాటి కళను సొంతం చేసుకోవడం ఒకటే కారణం కాదు. దాని వెనుక కన్నడిగుల భాషా అభిమానం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. నమ్మ కన్నడ, నమ్మ కర్ణాటక, నమ్మ ఆర్సీబీ అనేటువంటి నినాదం కూడా అభిమానుల పెద్ద ఎత్తున రాకను రావడానికి కూడా కారణంగా మారిందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కేవలం 24 గంటల్లో కప్పు గెలిచినటువంటి 24 గంటలు ఈ యొక్క ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం, దానికి తోడు 12 గంటల తర్వాత ఏదైతే ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీంకి మొత్తానికి కూడా సన్మానం చేస్తామని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా కూడా కేవలం 12 గంటల వ్యవధిలోనే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చుట్టుపక్కలే దాదాపు 4 నుంచి 5 లక్షల మంది అభిమానులందరూ కూడా రాత్రికి రాత్రి తరలి వచ్చారంటే ఈ యొక్క భాషాభిమానం అనేది ఈ మధ్య కాలంలో ఏ స్థాయిలో ఉందనేది కూడా అర్థమవుతుంది అంటున్నారు. దానికి ఉదాహరణగా కూడా గత కొంతకాలంగా నమ్మ కన్నడ అనేది పెద్ద ఎత్తున కన్నడిగులు ఓన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో కమల్ హాసన్ సినిమాకి సంబంధించి టాక్ లైఫ్కి సంబంధించి వివాదం కూడా నడుస్తుంది. మణిరత్నం లాంటి డైరెక్టర్ ఈ యొక్క సినిమాని అనేది కూడా పూర్తి స్థాయిలో దర్శకత్వం వహించినప్పటికీ కూడా కమల్ హాసన్, మణిరత్నం లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కమల్ హాసన్ చేసినటువంటి చిన్న తప్పు ఏదైతే చిన్నది కాదు, కన్నడిగులకు మాత్రం అది చాలా పెద్ద తప్పుగా భావించారు. తమ భాషను అవమానించేలాగా కమల్ హాసన్ మాట్లాడారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సినిమాను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ సినిమా అనేది కూడా కర్ణాటకలో రిలీజ్ కాలేదు. సో వైపు అలాంటి పరిస్థితి, మరోవైపు భాషాభిమానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రకరకాల పరిస్థితులు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా చోట్ల కన్నడ భాష మాత్రమే ఉండాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కన్నడిగులు పలు చోట్ల పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ టీం దాదాపు 18 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఈ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్సీబీ టీం విన్ అనేది కూడా నమ్మ ఆర్సీబీ అనేది కూడా ఓన్ చేసుకున్నారు. ఇది బెంగళూరు టీము, ఇది మా టీము, ఇది మా కర్ణాటక టీం అనే దాన్ని కూడా మరింత ఎక్కువగా కూడా ఈ యొక్క కన్నడిగులు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఒక ప్రవాహంలాగా, ఒక సునామీలాగా కూడా కేవలం 12 గంటల ముందు ఒక ఈవెంట్ అనేది ప్రకటిస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే అభిమానులు 4-5 లక్షల మంది ఒక్కసారిగా కూడా రావడం కూడా జరిగింది అంటున్నారు. అందుకే అభిమానుల తాకిడి ఆ విధంగా వచ్చింది. ఈవెంట్ ఆర్గనైజర్లు కావచ్చు, ఆర్సీబీ టీం నిర్వాహకులు కావచ్చు, స్టేడియము, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో అభిమానులు తరలి వస్తారని మాత్రం అంచనా వేయలేదు. ఏకంగా సీఎం సిద్ధరామయ్య చెప్పడం కూడా జరిగింది, మేము ఆ స్థాయిలో అభిమానులు వస్తారని చెప్పి మేము అంచనా వేయలేకపోయాం. కేవలం స్టేడియం కెపాసిటీ 35,000, అక్కడ ఒక 15,000, 50,000 మంది వస్తారని చెప్పి అనుకుంటే దాదాపు 3.5 లక్షలు వచ్చారని చెప్పి సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మాత్రం అనధికారికంగా మాత్రం ఆ లెక్క 5 లక్షలు దాటిందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే దీని అంతటికీ కారణం 18 ఏళ్ల కళ నెరవేరడంతో పాటు ఈ మధ్య కాలంలో కన్నడిగులకు ఉన్నటువంటి భాషా అభిమానం అనేది కూడా నమ్మ కర్ణాటక, నమ్మ బెంగళూరు, నమ్మ ఆర్సీబీ టీం అనే దాన్ని కూడా చాలా ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. ఆ భాషా అభిమానం అనేది తో పాటు రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానం కలగలిసి ఒక్కసారిగా 18 ఏళ్ల నాటిని కళను సొంతం చేసుకోవడం, ఇలా 2-3 రకాల ఫ్యాక్టర్స్ అభిమానుల మీద పడ్డం కారణంగానే రాత్రికి రాత్రే 4-5 లక్షల మంది తరలి రావడం వెనుకున్నటువంటి ఉద్దేశంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చెంచైతు, కార్తిక్ ఎన్టీవీ, బెంగళూరు.